హలో అండి. వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ నెంబర్ 91. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. చందు లాయర్ని కలిసిన తర్వాత కొన్ని రోజులకు లాయర్ అనుపమ సూర్యకు విడాకుల నోటీసును అందిస్తుంది. ఒకరోజు సూర్య తన ఇంటికి దగ్గరలో ఉన్న పాన్ షాప్ దగ్గర సిగరెట్ త్రాగుతూ నిలుచుని ఉంటాడు. ఒక పోస్ట్ మ్యాన్ వాళ్ళ ఇంటి వైపుగా వెళ్ళటాన్ని గమనించిన సూర్య తన చేతిలో ఉన్న సిగరెట్టును నేల మీద వేసి తన కాలి చెప్పుతో నలిపి నోటి నుండి పొగను బయటకు వదులుతూ వేగంగా తన ఇంటి వైపుకు అడుగులను వేసుకుంటూ వెళ్తాడు. ఇంతలో పోస్ట్ మ్యాన్ కూడా తన బ్యాగ్ నుండి ఒక పెద్ద కవర్ను తీసి అతడి చేతికి అందిస్తాడు. అడ్వకేట్ అనుపమ అని రాసి ఉన్న ఆ కవరును చూడగానే సూర్యకు అనుమానం వస్తుంది. ఆ కవరును తెరిచి చూడగా అందులో లీగల్ నోటీస్ పేపర్స్ ఉంటాయి. డివోర్స్ పిటిషన్, గృహహింస, పిల్లల కస్టడీ వంటి పదాలు అతడి కళ్ళ ముందు పెద్ద అక్షరాలతో కనిపిస్తాయి. వాటిని చూడగానే సూర్య ముఖం ఒక్కసారిగా ఎర్రబడుతుంది. ఆగ్రహంతో పిడికిలు బిగించి తన చేతిలో ఉన్న నోటీసులను తన పిడికిలతో నలిపి నేలపై విసిరి కొడతాడు. సూర్య బిగ్గరగా, "ఈ చందుకి ఎంత ధైర్యం! నన్నే డివర్స్ అడుగుతుందా? అసలు ఎంత పొగరు!" అంటాడు. సూర్య ఈ కేకలు వినిన సూర్య అమ్మ నాన్న పరుగున బయటకు వస్తారు. "ఏంటి సూర్య, ఏమైంది?" అంటుంది సూర్య తల్లి కంగారుగా. "ఏముందమ్మా, ఆ చందు నన్ను డివోర్స్ కావాలని లాయర్ నోటీసులు పంపింది" అంటాడు కోపంగా. "ఏంటి సూర్య, అదేంటి? దానికి అంత ధైర్యం ఉండదు కదా? ఎవరో దాని వెనక ఉండి ఇదంతా చేయిస్తున్నారు" అంటుంది సూర్య తల్లి. "అవును సూర్య, మనం చెప్పినట్టు తిరిగి వస్తుంది అనుకుంటే ఇంత పెద్ద పని చేస్తుందా?" అంటాడు సూర్య తండ్రి. అదే సమయంలో సూర్య అక్క జయ కూడా అక్కడకు చేరుకుంటుంది. సూర్య తల్లిదండ్రులు ఆమెకు విషయమును చెబుతారు. ఆమె కోపంతో నిప్పులు చెరుగుతుంది. "అవునక్క, నన్ను ఇలా చేస్తుందని నేను ఊహించలేదు. ఎవరో దాని వెనక ఉండి ఇదంతా చేయిస్తున్నారు. ఆ ఎస్ఐ నవీన్ గాడి పనే అయ్యి ఉంటుంది" అంటాడు కోపంగా. జయ తన తమ్ముడి సూర్య వైపు కోపంగా చూస్తూ, "చూడు సూర్య, ఇప్పుడు నువ్వు నెమ్మదిగా ఉంటే లాభం లేదు. అది నీ పరువు తీయాలని చూస్తుంది. ఆ పిల్లల్ని నీకు దూరం చెయ్యాలని చూస్తుంది. నీకు వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదని నాకు తెలుసు. కనీసం వాళ్ళ మొహం కూడా చూసింది లేదు. అయినా సరే ఇప్పుడు ఈ కేసులో వాళ్లను వదిలితే అది నీకు అవమానం. దాని ఆట కట్టించాలి. మనం కూడా లాయర్ని పెట్టి దానికి తగిన బుద్ధి చెబుదాం" అంటుంది ఆమె. సూర్య మరింతగా రగిలిపోతూ జయ చెప్పే మాటలకు తల ఊపుతూ, "అవునక్క, నువ్వు చెప్పింది నిజం. ఆ పిల్లలు నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళు నా పిల్లలు కాబట్టి దాని నుండి వాళ్లను దూరం చేస్తాను. అది నా పరువు తీయాలని చూస్తే నేనే దాని పరువు తీయటానికి అస్సలు వెనకాడను. దానికి జీవితంలో గుర్తుండిపోయే గుణపాఠం చెబుతాను" అంటాడు. సూర్య కళ్ళల్లో క్రూరమైన పగ, ప్రతీకార కాంక్ష స్పష్టంగా కనిపిస్తాయి. చందు ధైర్యం అతడిని మరింత రెచ్చగొడుతుంది. అతని అహంకారం, కపట బుద్ధి మరింతగా బయటపడతాయి. జయ మాటలు సూర్యలోని దుర్బుద్ధికి మరింత ఆజ్యం పోస్తాయి. సూర్య తన అహంకారంతో చందుపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతాడు. ఈ సంఘటన చందు జీవితంలో రాబోయే సుదీర్ఘ కఠినమైన పోరాటానికి నాంది పలుకుతుంది. ఒకరోజు చందు చిన్ను బంటులతో కలిసి తన ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ఉంటుంది. గత కొద్ది రోజులుగా ఆమెకు లభించిన ప్రశాంతతను, పిల్లలతో గడిపే క్షణాలను ఆస్వాదిస్తుంది. అప్పుడే ఒక కొత్త నెంబర్ నుండి ఆమెకు మెసేజ్ వచ్చిన సౌండ్ వినిపిస్తుంది. దానిని చూసిన ఆమె, "ఇది సూర్య నెంబర్ కాదే, ఎవరిదో కొత్త వారిది అయ్యి ఉంటుంది" అని మెసేజ్ ఓపెన్ చేసి చూసేసరికి చందు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. "నువ్వు
నా పరువు తీయాలని చూస్తున్నావు కదా, నీ ఆట కట్టిస్తాను. నీ పిల్లలు అంటే నాకిష్టం లేదని నీకు తెలుసు. అయినా సరే వాళ్ళని నీకు దూరం చేస్తాను. నీ జీవితాన్ని నరకం చేస్తాను. చూస్తూ ఉండు. నువ్వు ఎక్కడికి పారిపోలేవు అని ఆ మెసేజ్లో ఉంటుంది. ఆ మెసేజ్ను చూడగానే చందు ముఖం పాలిపోతుంది. ఆ ప్రశాంత వాతావరణం ఒక్కసారిగా భయంకరంగా మారుతుంది. సూర్య తనను గమనిస్తున్నాడని, తన ప్రతీకార చర్యకు సిద్ధమవుతున్నాడని ఆమెకు అర్థమవుతుంది. ఆ మెసేజ్లో ఉన్న ప్రతి మాట చందు గుండెల్లో భయాన్ని నింపుతాయి. తన పిల్లలను చూసి మరింత ఆందోళన చెందుతుంది. ఆడుకుంటూ ఉన్న పిల్లలిద్దరిని గట్టిగా హత్తుకుంటుంది. నేను ఆలస్యం చెయ్యకుండా ఈ విషయాన్ని నవీన్తో చెప్పాలి అని నవీన్కి కాల్ చేస్తుంది చందు. చందు వణుకుతున్న స్వరంతో, నవీన్, నవీన్, నాకు ఇప్పుడే సూర్య నుండి మెసేజ్ వచ్చింది. అతను నన్ను పిల్లలను గమనిస్తున్నాడు. పిల్లల్ని నా నుండి దూరం చేస్తానని బెదిరిస్తున్నాడు అంటుంది. ఆ మాట వినిన నవీన్ కంగారుగా, ఏంటి చందు, కంగారు పడకు. ఆ మెసేజ్ అలాగే ఉంచు. దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు పంపు. నేను లాయర్తో మాట్లాడతాను. సూర్య నిన్ను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నాడు. మనం దీనిని లీగల్గా ఎదుర్కోవాలి అంటాడు. సరే అని చెప్పి చందు ఆ మెసేజ్ను స్క్రీన్ షాట్ తీసి నవీన్కు పంపుతుంది. ఆ సరే చందు, నేను చూశాను. నువ్వేం టెన్షన్ పడకు. కానీ నువ్వు ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెబుతాడు నవీన్. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. నేను గత 2 మంత్స్ నుంచి కథను పోస్ట్ చేయడం కుదరలేదండి. అంటే కొన్ని పర్సనల్ రీజన్స్ వలన కుదరలేదు. ఇక నుంచి నేను డైలీ పోస్ట్ చేస్తానండి. ఎప్పటిలాగే మన ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.